హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి రోజు నుంచి ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి పథకం అనేది స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన పేపర్ అడ్వర్టైజ్మెంట్ని మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సరికొత్త చరిత్రకు నేడే శ్రీకారం, ఉత్తమ భవితకు సహకారం, నిరుద్యోగుల కలల సాకారం అనే లైన్స్తో మనకు ముఖ్యమంత్రి యువనేస్తంకి సంబంధించిన యాడ్ అనేది పేపర్లో పబ్లిష్ అయింది. ఈరోజు 400 మంది నిరుద్యోగ అర్హులైన అభ్యర్థులతో యువ నేస్తాలతో మన ముఖ్యమంత్రి చర్చా కార్యక్రమం అనేది జరగబోతోంది. ఈ చర్చా కార్యక్రమంలో వివిధ పరిశ్రమల అధిపతుల అభిప్రాయాలు, ఆంధ్రప్రదేశ్ యువత అడిగే ప్రశ్నలకు మన ముఖ్యమంత్రి సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒకవేళ మీరు ఈ నిరుద్యోగ భృతికి అప్లై చేయకపోతే yuvanestam.ap.gov.in అనే వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వడం వల్ల మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈరోజు నిరుద్యోగ భృతికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని కూడా మనం న్యూస్ పేపర్లో చూడొచ్చు. నేటి నుంచే భృతి అనే దాంతోపాటు కొన్ని హెడ్డింగ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రారంభించనున్న సీఎం, రేపటిలోగా ఖాతాల్లో జమ, అర్హత పొందిన నమోదు చేయని 20,000 మందికి లబ్ధి, నిబంధనలు సడలించాలని ముఖ్యమంత్రి ఆదేశం, అప్రెంటిస్షిప్లో 1500 ప్రోత్సాహకంపై పరిశీలన. ఇక్కడ ఈ హెడ్డింగ్స్ని చూస్తే మనం ఆల్రెడీ నిన్న చాలా మందికి ₹1 ట్రయల్ రన్గా వాళ్ళ యొక్క అకౌంట్లో వేయడం జరిగింది. మిగిలిన 999ని రేపు అంటే అక్టోబర్ 3న వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అలాగే చాలామంది అప్లై అనే ఆప్షన్ని క్లిక్ చేయకపోయినప్పటికీ వాళ్ళకు కూడా భృతి అనేది రాబోతుంది. అంటే మీరు మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయకపోయినప్పటికీ మీకు అర్హతలన్నీ ఉంటే వాళ్ళకు కూడా భృతి అనేది వస్తుంది. అలాంటి వాళ్ళకు నిన్న ఫోన్ కాల్స్ వచ్చాయి, అలాగే మెసేజెస్ కూడా వచ్చాయి. అంటే మీది ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా భృతి అనేది సెప్టెంబర్ నుంచే అంటే ఈ మంత్ నుంచే శాంక్షన్ చేయబోతున్నారు. అంటే అలాంటి వాళ్ళు 20,000 మంది దాకా ఉన్నారంట, వాళ్ళకు కూడా శాంక్షన్ చేయబోతున్నారు. అలాగే కొన్ని నిబంధనలను కూడా సడలించడం జరిగింది. దాంతోపాటు అప్రెంటిస్షిప్ కార్యక్రమం, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు ఈ భృతితో పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు పాల్గొంటే ఈ ₹1000తో పాటు అదనంగా మీకు ₹1,500 ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి సజెస్ట్ చేస్తే దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. టోటల్గా అయితే ఈ నిరుద్యోగ భృతికి 2.10 లక్షల మంది అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఎవరికి ఇస్తారు అంటే అక్టోబర్ 1 అర్ధరాత్రి 12 గంటల లోపల ఎవరైతే అప్లై చేసుకుంటారో లేదా వాళ్లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియని మొదలు పెట్టింటారో వాళ్లకు భృతి అనేది చెల్లించడం జరుగుతుంది. ఓకే, అలాగే దీంతో పాటు దీనికి సంబంధించిన కంటిన్యూయేషన్ ఆర్టికల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఎవరైనా కానీ వాళ్ళ యొక్క విద్యార్హతలకు సంబంధించి ప్రాబ్లం ఉంటే మీ యొక్క మార్క్ లిస్ట్ని మీరు అప్లోడ్ చేస్తే మీ డీటెయిల్స్తో సహా దాన్ని కూడా ఇక్కడ పరిష్కరించడం జరుగుతుంది అనే మ్యాటర్ని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మనకు ఆంధ్రజ్యోతిలో కూడా నేటి నుంచే ముఖ్యమంత్రి యువనేస్తం అనే హెడ్డింగ్తో భృతికి శ్రీకారం అనే ఆప్షన్తో మనం చూడొచ్చు. ఉండవల్లిలో ప్రారంభించనున్న చంద్రబాబు 13 జిల్లాల నుంచి 400 మంది హాజరు, లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందజేత, ఇప్పటిదాకా 2,10,000 మందికి అర్హత, టెస్టింగ్ కోసం ఖాతాల్లో ₹1 జమ, నిబంధనల సడలింపునకు సీఎం ఆదేశం, అప్లై బటన్ క్లిక్ చేయని వారికి చెల్లింపు, దీంతో అదనంగా 20,000 మందికి లబ్ధి, లోకేష్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పైన చర్చ. సేమ్ అక్కడ మనం ఏవైతే డిస్కస్ చేసామో అవే పాయింట్స్ మనకు ఇక్కడ కూడా కనిపిస్తాయి. అలాగే ఈ నెల అయితే మీరు ఇక్కడ భృతి తీసుకుంటున్నప్పుడు ప్రతి నెల మీరు బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్ అనేది వేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ నెలకు మాత్రం సడలింపు ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి నెల నుంచి ఎవరైతే ₹1000 తీసుకుంటుంటారో అలాంటి వాళ్ళు వారి యొక్క ఫింగర్ ప్రింట్ని పంచాయతీ కార్యదర్శి దగ్గర కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేక మీకు దగ్గరలో ఉన్న దాంట్లో మీరు మీ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది వేస్తేనే మీకు భృతి అనేది రావడం జరుగుతుంది. ఈ విషయం కూడా మనకి న్యూస్లో మనం చూడొచ్చు.
అలాగే యువనేస్తానికి చివరి తేదీ అంటూ ఏది ఉండదు. మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఆ నెల 25 తారీఖు లోపల అప్లై చేసుకుంటే మీ పేరు నెక్స్ట్ మంత్కి కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 25 తారీఖు దాటిపోతే తర్వాత వచ్చే నెలకు మీ పేరును కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెల నుంచే మీకు భృతి అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయాలి. తహసీల్దార్, పంచాయతీ కార్యాలయాల్లో వేలిముద్ర వేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మన ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందాలనుకుంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.